హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటిన్యూగా మనకి జాబ్ అలర్ట్స్ తెలుస్తూ ఉంటుంది. వాటితో పాటు అర్థమెటిక్, రీజనింగ్, కరెంట్ అఫైర్స్ క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం టాపిక్ ఏంటంటే త్వరలో ఎన్టీపీసీ నోటిఫికేషన్ రాబోతుంది. త్వరలో అంటే ఈ మంత్ ఎండింగ్లో కానీ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో కానీ రాబోతుంది. ఎన్టీపీసీ రైల్వే ఎన్టీపీసీ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్. నాన్న నేమ్లోనే ఉంది, టెక్నికల్ కాదు, నాన్ టెక్నికల్ అంటే ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఆర్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్. నాన్న వాటిల్లో ఏమేమి పోస్టులు ఉంటాయో ఒకసారి క్లియర్గా చూడండి. నేను ఇప్పుడు ఈ వీడియోలో మీకు వాటిల్లో ఉండే పోస్టుల గురించి, వాటితో పాటు మీకు ఎగ్జామ్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే వాటిలో డిఫరెంట్ ఉంటాయి. నాన్న ఇంటర్మీడియట్కి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, డిగ్రీ వాటికి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది క్లియర్గా చెప్తున్నాను. అంటే కొన్నిటికి సైకో టెస్ట్ అని ఉంటుంది నాన్న, కొన్నిటికి టైపింగ్ ఉంటుంది. ఏ ఎగ్జామ్స్కి టైపింగ్ ఉంటుంది, ఇంటర్మీడియట్ వాళ్ళు ఏ ఎగ్జామ్ క్వాలిఫై, ఇలా ఎన్టీపీసీ గురించి పూర్తి డీటెయిల్స్ చూద్దాం నాన్న. ఓకేనా? అయితే మనకి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్స్లో నాన్న డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీస్ అట్ ఎ గ్లాన్స్. నాన్న ముందు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది 2019 నోటిఫికేషన్ నాన్న. ఓకేనా? ఎందుకు 2019 నోటిఫికేషన్ ఇస్తున్నానంటే ఈ సంవత్సరం నోటిఫికేషన్ లో జస్ట్ పోస్టులు ఎన్ని ఉన్నాయని ఇచ్చారు నాన్న, ఇన్ని పోస్టులు ఉంటాయని. బట్ అది అఫీషియల్ కాదో కూడా ఇంకా తెలియదు. మనకు అఫీషియల్ నోటిఫికేషన్ అంటే ఇదిగో ఈ విధంగా రావాలన్న, ఇది పేజీ నెంబర్ 1. ఓకే, ఇదిగో ఈ విధంగా రావాలన్న డీటెయిల్డ్ సెంట్రలైజ్డ్ నోటిఫికేషన్ CN1 2019. నాన్న ఇప్పుడు ఇది అంటే 2019 ఇయర్ లో ఫస్ట్ నోటిఫికేషన్ సెంట్రలైజ్డ్ నోటిఫికేషన్ అని నాన్న. అయితే ఈ సెంట్రలైజ్డ్ నోటిఫికేషన్ లాంటిది సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ 2024లో ఆల్రెడీ మనకి జేఈ వచ్చేసింది, ఏఎల్పి వచ్చింది, టెక్నీషియన్ వచ్చేసింది, అలా 4 నోటిఫికేషన్ వచ్చినట్టు. కాబట్టి ఇది CN5 2024తో అఫీషియల్ గా నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఆ నోటిఫికేషన్ గురించి మాట్లాడదాం. బట్ ఈ లోపు మన మిత్రులు కొంతమంది ప్రిపేర్ అవుతూ ఉంటాం, సార్ మాకు ఎగ్జామ్ ప్యాటర్న్, సెలక్షన్ ప్రాసెస్, సిలబస్ చెప్పండి అని అడిగారు. అందుకని ఈ నోటిఫికేషన్ గురించి చెప్పడం జరుగుతుంది. మనకి వీటిల్లో ఉండే పోస్టులు నానా జూనియర్ క్లర్క్ అనే పోస్ట్ ఉంటుంది నానా. ఇవి అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు నాన్న. ఓకేనా? అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ విత్ మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 12th క్లాస్ నాన్న. ఇవన్నిటికీ కూడా 12th క్లాసే సరిపోతుంది, ఇంటర్మీడియట్ సరిపోతుంది నాన్న. గుర్తుపెట్టుకోండి, మనకి రైల్వేలో పోస్టులు లెవెల్ నుంచి ఉంటాయి. అంటే ఇప్పుడు గ్రూప్ డి ఉందనుకోండి, అది లెవెల్ 1 అంటారు నాన్న. గ్రూప్ డిలో మీరు ఏ పోస్ట్ సెలెక్ట్ అయినా లెవెల్ 1 అంటారు. అంటే అదే ఉన్నట్లో అతి తక్కువ పోస్ట్ అనమాట, లెవెల్ 1. నెక్స్ట్ లెవెల్ 2, లెవెల్ 3 అలా ఉంటాయి నాన్న. ఈ ఎన్టీపీసీలో మనకి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ మీద లెవెల్ 2 పోస్టులు ఉంటాయి అనమాట. ఇక్కడ మీరు చూస్తే అన్ని కూడా లెవెల్ 2 లెవెల్ 2 లెవెల్ 2 అని ఉంది. ఒక కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ అనేది లెవెల్ 3 నాన్న. ఓకేనా? అయితే నాన్న మీకు మెడికల్ స్టాండర్డ్ కూడా చూసుకోండి, C2 A3 B2 అని ఇచ్చారు నాన్న. మెడికల్ స్టాండర్డ్ అంటే రైల్వేలో A1 నుంచి మెడికల్ స్టార్ట్ అవుతుంది, A1 A2 అలా. గూడ్స్ గార్డు, పాయింట్స్ మెన్, గ్రూప్ డిలో పాయింట్స్ మెన్ కానీ, గూడ్స్ గార్డ్ కానీ, ఇంకా స్టేషన్ మాస్టర్ కానీ ఇలాంటి వాటికి మంచి మెడికల్ ఉండాలి నాన్న. అదే ఇక్కడ మీరు చూడండి, కావాలంటే ఇదిగోండి A2 ఇచ్చారు చూడండి, ట్రాఫిక్ అసిస్టెంట్ నాన్న. అంటే స్టేషన్ మాస్టర్ పైన ఉంటారు నాన్న ఆయన. గూడ్స్ గార్డ్ A2, స్టేషన్ మాస్టర్ A2. వీళ్ళకి మెడికల్ లో బాగా ఫిట్నెస్ ఉండాలి నాన్న. ఓకేనా? మిగతా వాళ్ళకి విత్ గ్లాసెస్ ఉన్నా కూడా నో ప్రాబ్లం అనమాట. అందుకే వాళ్ళకి B2లు A2లు C2లు అలా ఇచ్చారు. A2 అంటే చాలా బాగుండదని మీనింగ్. ఓకే, ఓవరాల్ గా ఇప్పుడు మనకి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్న పోస్టులు ఇవి నాన్న. ఓకేనా? ఇక్కడ కనపడుతుంది, మీరు చూస్తున్నారు అనుకున్నారు, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ లెవెల్ 2 నాన్న. బేసిక్ పే 19,900 అని ఉంటుంది నాన్న. దీన్ని బేసిక్ పే అంటారు. బేసిక్ పే అంటే 19,900 బేసిక్ పే ఉంటుంది. దీని మీద డిఏ యాడ్ అవుతుంది, హెచ్ఆర్ఏ యాడ్ అవుతుంది, ట్రావెల్ అలవెన్స్ యాడ్ అవుతుంది నాన్న. మీకు ఓవరాల్ గా శాలరీ 40 దాకా వస్తుంది నాన్న. ఓకేనా? 35 నుంచి 40 దాకా వస్తుంది. 40 కంపల్సరీ అయితే వస్తుంది నాన్న శాలరీ, నో ప్రాబ్లం. అది ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న రేట్ ప్రకారం. మీరు జాయిన్ అయ్యే టైంకి ఇంకో 2 years అవ్వచ్చు, బేసిక్ పే మారే ఛాన్సెస్ కూడా ఉన్నాయి నాన్న. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఇది 7th పే స్కేల్ నడుస్తుంది. మీకు ఇక్కడ రాస్తే చూడండి, మీరు ఇక్కడ కావాలంటే ఇదిగో లెవెల్ ఇన్ 7th CPC అని ఉంది నాన్న. అంటే పే స్కేల్ అంటారు నాన్న దీన్ని. పే స్కేల్ 7th CPC నడుస్తుంది. ప్రజెంట్ మనకి 8th CPC కూడా ఇవ్వడానికి చూస్తున్నారు 2026లో. అంటే మీరు జాయిన్ అవ్వడానికి కనుక టైం నాన్న ఇప్పుడు నుంచి 1 year నోటిఫికేషన్ పడుతున్నాను 25. అంటే మీరు జాయిన్ అయ్యే టైం కనుక 8th CPC వస్తే మీ బేసిక్ పేనే అప్రాక్సిమేట్లీ 28,000 దాకా అవ్వచ్చు. శాలరీస్ చాలా బాగుంటాయి నాన్న. చూడండి, అంటే చిన్న జాబ్ అనుకోవద్దు, వీటిలోనే పెద్దవి కూడా ఉన్నాయి డిగ్రీ క్వాలిఫికేషన్ మీద. బట్ మీకు బేసిక్ కోసం చెప్తున్నాను నాన్న. ఈ వేకెన్సీస్ అయితే చూడబాకండి, ఇది 2019వి. ఓకేనా? మీకు నోటిఫికేషన్ వస్తుంది, బట్ ఎలా ఉంటాయి పోస్టులు అనే దానికోసం చెప్తున్నాను నాన్న. అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ టైమ్ కీపర్, ట్రైన్స్ క్లర్క్, కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ నాన్న. ఏ పోస్ట్ అయినా బాగానే ఉంటుంది. నెక్స్ట్ ఇవి లెవెల్ 4 నుంచి 6 వరకు నాన్న ఈ పోస్టులు. ఇవి డిగ్రీ క్వాలిఫికేషన్
నాన్న గ్రాడ్యుయేట్ పోస్ట్ విత్ మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఆఫ్ యూనివర్సిటీ డిగ్రీ. నాన్న ఏదో ఒక డిగ్రీ ఉండాలి నాన్న. దీనికి స్టార్టింగ్ చూడన్నా స్టేషన్ మాస్టర్ కి బేసిక్ పేనే 35,000 ఉంది నాన్న. యాక్చువల్ గా గూడ్స్ గార్డ్ అనేది లెవెల్ 5 అయినప్పటికీ కూడా మంచి పోస్ట్ నాన్న. శాలరీస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే గూడ్స్ గార్డ్ ఒకళ్ళకి నాన్న లోకో పైలట్ కూడా లెవెల్ 2 పోస్టే నాన్న. లోకో పైలట్ ఏఎల్పి అంటారు నాన్న. ఏఎల్పి కూడా లెవెల్ 2 పోస్ట్. అంటే బేసిక్ పే 19,900 ఉంటుంది. బట్ ఈయన శాలరీ డ్రా చేసేది 70 నుంచి 80 నుంచి 1 lakh దాకా కూడా ఉండొచ్చు నాన్న. ఎందుకంటే వీళ్ళకి మైలేజ్ ఇస్తారు నాన్న. ఎన్ని కిలోమీటర్లు రన్ చేశారో దాన్ని బట్టి శాలరీ ఉంటుంది. సేమ్ యాస్టీస్ గూడ్స్ గార్డ్ కూడా అలాగే ఉంటుంది. కాబట్టి వీళ్ళు స్టేషన్ మాస్టర్ కంటే బేసిక్ పే చిన్నదైనప్పటికీ కూడా 29,200 అనేది. బట్ వీళ్ళ శాలరీ చాలా ఎక్కువ వస్తుంది అన్న. ఓకేనా, అర్థమైంది అనుకుంటా నేను మాట్లాడింది. ఎందుకంటే వాళ్ళకి ట్రావెల్ అలవెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. మీరు ఈ నోటిఫికేషన్ చూడకండి ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది, జస్ట్ పోస్టుల గురించి చూడండి. ఓకేనా. అయితే నాన్న ఇవి మీరు ఇప్పుడు చూసారు లెవెల్ 2 ఉన్నాయి, లెవెల్ 3 ఉన్నాయి, ఇక్కడ లెవెల్ 4, ఇవన్నీ లెవెల్ 5, లెవెల్ 6. నాన్న మనకి ఇన్ని రకాల పోస్టులు ఉన్నాయి కాబట్టి ఏ లెవెల్ కి ఎగ్జామ్ ఎలా ఉంటుందో చూద్దాం నాన్న. అయితే మనకి ఈ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే నాన్న, సిబిటి 1, నెక్స్ట్ సిబిటి 2, నెక్స్ట్ కొన్ని ఎగ్జామ్స్ కి, వీటిలో కొన్ని ఎగ్జామ్స్ కి సిబ్యాట్ అని ఉంటుంది నా, కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అని ఉంటుంది. కొన్నిటికి టైపింగ్ ఉంటుంది అన్న. ఓకేనా. సెలక్షన్ ప్రాసెస్ మళ్ళీ చెప్తున్నాను చూడండి. సిబిటి 1, సిబిటి 2, సిబ్యాట్ టైపింగ్ ఎగ్జామ్. నాన్న సిబిటి 1 లో ఏముంటుంది నాన్న, ఈ సిబిటి 1 లో మార్క్స్ ఏవి కూడా మనకి సిబిటి 2 కి యాడ్ అవ్వు. జస్ట్ ఇది ప్రిలిమినరీ ఎగ్జామ్. దీంట్లో క్వాలిఫై అయితే చాలు. మీ ఎక్స్ట్రీమ్ మార్క్స్ అనేవి సిబిటి 2 లో రావాలి. సిబిటి 2 లో వచ్చిన మార్కుల ప్రకారమే సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. ఈ సిబిటి 2 లో వచ్చిన మార్కులు ఈ సిబ్యాట్ మార్క్స్ కలుపుతారు. కొన్నిటికి సిబిటి 2 లో వచ్చి టైపింగ్ కలుపుతారు. కొన్ని డైరెక్ట్ గా సిబిటి 2 మీద తీసుకుంటారు. ఏ పోస్ట్ కి ఎలా ఉంటుందో చూద్దాము. అలా సిబిటి 1 లో సిలబస్ ఏంటి, సిబిటి 2 లో సిలబస్ ఏంటో కూడా చూద్దాం నాన్న. ఓకేనా. నాన్న ఈ మెడికల్ స్టాండర్డ్ నాన్న. ఓకేనా. అంటే ఎగ్జాక్ట్ ఉండాలి, వితౌట్ గ్లాసెస్ A2 అంటే. ఓకేనా. A3, A4, BC, C2 వచ్చేసరికి విత్ గ్లాసెస్ అయినా నో ప్రాబ్లం నాన్న. ఇదిగో విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ అని ఇస్తారు. మీరు చూస్తే విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ అని ఉంటుంది. A2 అంటే మటుకి సైట్ ఉండకూడదు. సైట్ ఉన్న వాళ్ళు A2 పోస్టులకు పనికిరారు, మిగతాటి పనికి వస్తారు నాన్న. ఓకేనా. థర్టీన్త్ పాయింట్కి వెళ్ళాలన్న మనం. 13th పాయింట్లో ఉంది దాని గురించి డీటెయిల్గా. రైట్, ఇదిగో 13th పాయింట్ నాన్న. 13th పాయింట్లో చూడండి, మీకు ఫస్ట్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి 1 కామన్ ఫర్ ఆల్ నోటిఫైడ్ పోస్ట్స్ ఆఫ్ ది CN1 2019. నాన్న దీని మీనింగ్ ఏంటంటే అన్ని లెవెల్స్ కి సేమ్ సిబిటి ఉంటుంది. సిబిటి 1 అనే ఎగ్జామ్ అన్ని లెవెల్ కి కామన్ గా ఉంటుంది. అంటే మీరు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అయినా డిగ్రీ క్వాలిఫికేషన్ అయినా ఒకే సిబిటి రాస్తారు. ఇంటర్మీడియట్ వాళ్ళు కొన్ని పోస్టులకి, డిగ్రీ వాళ్ళు కొన్ని పోస్టులు రాస్తారు. ఒకవేళ మీరు డిగ్రీ అయినట్టయితే అన్ని పోస్టులకి కామన్ గా సిబిటి 1 రాస్తారు నాన్న. ఈ సిబిటి 1 రాసిన తర్వాత మీకు రిజల్ట్ ఎలా వస్తుందంటే నువ్వు ఏ లెవెల్ కి సెలెక్ట్ అయ్యావు అని వస్తుంది నాన్న. ఓకేనా. అంటే ఒక్కొక్క పోస్ట్ కి 15-20% తీసుకుంటారు నాన్న. 15 నుంచి 20% అంటే ఒక్కొక్క పోస్ట్ కి 20 మందిని తీసుకుంటారు అనుకోండి. లెవెల్ 2 లో 100 పోస్టులు ఉంటే 100 × 20 తీసుకుంటారు నాన్న. 2000 మందిని తీసుకుంటారు. ఆ 2000 మందిలో మీరు ఉన్నారా లేదో వస్తుంది నాన్న. వీలైతే నా మార్క్స్ లిస్ట్ ఒకసారి నేను NTPC రాసింది మార్క్ లిస్ట్ తీస్తాను, దొరుకుతుందేమో. ఒకవేళ మెయిల్ ఏమైనా ఉందని చూసి చెప్తాను ఈసారి. దాంట్లో మీకు ఏమొస్తుందంటే యు ఆర్ సెలెక్టెడ్ ఫర్ లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4, లెవెల్ 5, లెవెల్ 6 అని వస్తుంది. నాకైతే అలా వచ్చింది. అంటే ఒకవేళ మీరు ఏదన్నా ఒక లెవెల్ సెలెక్ట్ నాన్న, నేను అప్పుడు ఒక లెవెల్ దేనికో సెలెక్ట్ కాలేదు నాన్న, 3 దేనికో. ఒకవేళ మీరు అట్లా ఏదైనా లెవెల్ కి సెలెక్ట్ కాలేదనుకోండి, అప్పుడు యు ఆర్ సెలెక్టెడ్ ఫర్ లెవెల్ 1, 2, 5 అట్లా ఇస్తారు నాన్న. అంటే ఏదైతే మిస్ అయ్యవో అది తీసేస్తారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు లెవెల్ 2, 3 సెలెక్ట్ అయ్యారు అనుకుందాం. అంటే మీరు సిబిటి దేనికి రాస్తారంటే నాన్న లెవెల్ 2, లెవెల్ 3 కి మాత్రమే రాస్తారు. ఒకవేళ మీరు లెవెల్ 5 సెలెక్ట్ అయితే లెవెల్ 5 కి సంబంధించిన సిబిటి 2 రాస్తారు. అంటే మీకు ఏం అర్థం అవ్వాలంటే నాన్న, సిబిటి 1 ఎగ్జామ్ అనేది కామన్ ఫర్ ఆల్ నోటిఫైడ్ పోస్టులు నాన్న. అంటే అన్ని లెవెల్స్ కి సిబిటి 1 అనేది కామన్ గా ఉంటుంది. క్లియర్. ఫస్ట్ పాయింట్. సిబిటి 2 అనేది లెవెల్ 2 కి ఒక ఎగ్జామ్, లెవెల్ 3 కి ఒక ఎగ్జామ్, లెవెల్ 3 అట్లా ఉంటుంది నాన్న. అంటే సార్ ఇప్పుడు నేను ఒకవేళ అన్ని లెవెల్స్ కి క్వాలిఫై అయితే నా పరిస్థితి ఏంటి? ఎస్ నాన్న, మీరు అన్నిటికీ క్వాలిఫై అయితే డిఫరెంట్ డేస్ లో, అంటే ఒక 1 వీక్ లేదా 2 డేస్, 3 డేస్ లేదా 1 డే గ్యాప్ లో మీకు అన్ని లెవెల్ ఎగ్జామ్స్ ఉంటుంది. ఓకే నాన్న. లెవెల్ 2 ఎగ్జామ్ ఉంటుంది, లెవెల్ 3 ఎగ్జామ్, లెవెల్ 4 ఎగ్జామ్, అట్లా మళ్ళీ అన్ని రాస్తారు. మళ్ళీ అన్నింటిలో క్వాలిఫై అయితే మీకు కొన్నిటికి టైప్ ఎగ్జామ్, కొన్నిటికి సిబ్యాట్ ఎగ్జామ్ ఉంటుంది. అట్లా ఫైనల్ గా మీరు సెలెక్ట్ అయ్యేటానికి ఏదైతే హైయెస్ట్ పోస్ట్ అది సెలెక్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఇస్తారు నాన్న.
క్లియర్ అయింది అనుకుంటున్నాను. CBT1, CBT2, CBAT అంటే ఏంటని, CBAT అంటే నాన్న సైకో ఎగ్జామ్ అంటారు, కంప్యూటర్ బేసిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ నాన్న. దాని గురించి క్లియర్ గా మనం తర్వాత మాట్లాడదాం, ఆ దాంట్లో ఏముంటుంది ఏంటనేది నాన్న. అయితే ఈ CBT ఎగ్జామ్ లో ఎగ్జామ్ ప్యాటర్న్ చూడండి నాన్న. మ్యాథమెటిక్స్ నాన్న అంటే అర్థమెటిక్ ప్యూర్ మ్యాథ్స్ కలిపి నాన్న 30 మార్క్స్, రీజనింగ్ 30 మార్క్స్, జనరల్ అవేర్నెస్ 40 మార్క్స్. అంటే నాన్న అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్ ఈ 40 మార్క్స్. ఇది 30, ఇది 30, ఇది 40. ఓవరాల్ గా 100 క్వశ్చన్స్ నాన్న. 90 మినిట్స్ టైం ఇస్తారు. 100 క్వశ్చన్స్ 90 మినిట్స్ నాన్న. ప్రిలిమినరీ ఎగ్జామ్ కాబట్టి మీకు టైం ఎక్కువ ఇచ్చినట్టు ఉన్నారు నాన్న. అంటే 100 క్వశ్చన్స్ 90 మినిట్స్ కొద్దిగా ఎక్కువ టైమే. అదే CBT2 వస్తే 120 క్వశ్చన్స్, ఇది 90 మినిట్స్ ఉంటుంది నాన్న. ఈ 20 క్వశ్చన్స్ ఎట్లా పెరుగుతాయి అంటే నాన్న, ఈ జనరల్ అవేర్నెస్ 50, ఇది 35, ఇది 35 నాన్న. అర్థమైంది అనుకున్నాను. ఇది CBT2 సార్. ఇదే అన్ని లెవెల్స్ కి ఇలాగే ఉంటుంది నాన్న, 50, 35, 35. బట్ కాకపోతే లెవెల్ ఆఫ్ ఎగ్జామ్ బట్టి దాని యొక్క కఠినత్వం నాన్న, దాన్ని ఏమంటారు, హార్డ్నెస్ అనేది పేపర్ హార్డ్ గా ఉంటుంది, కొన్నిటికి ఈజీగా ఉంటుంది నాన్న. అర్థమైంది అనుకుంటున్నాను పాయింట్ నేను చెప్పింది. లెవెల్ 2 కూడా సేమ్ ప్యాటర్న్. అంటే మీరు ప్రిపేర్ అవ్వాల్సింది ఏంటంటే జనరల్ అవేర్నెస్, మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ నాన్న. మీకు ఈ నోటిఫికేషన్ ఫుల్ పేపర్ ఆల్రెడీ మనం టెలిగ్రామ్ గ్రూప్ లో పెట్టాను. మన టెలిగ్రామ్ గ్రూప్ లో ఒకసారి నోటిఫికేషన్ క్లియర్ గా చదవండి, ఓకేనా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏ నోటిఫికేషన్ వచ్చినా కూడా నోటిఫికేషన్ 1-2 సార్లు చదవండి, అది మంచి పద్ధతి అనమాట ఎప్పుడైనా కూడా. ఇది నాన్న సెలక్షన్ ప్రాసెస్ లో CBT1 నాన్న. CBT1 లో మీరు జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్, మీకు 100 అవుట్ ఆఫ్ 100 వచ్చినా కూడా జాబ్ అనేది రాదు, జస్ట్ క్వాలిఫై అవుతారు ప్రిలిమ్స్ నుంచి. మెయిన్స్ లోనే హైయెస్ట్ స్కోర్ తీసుకుంటారు. మన ఏపీ కానిస్టేబుల్స్ అయితే ప్రిలిమ్స్ వచ్చే మార్కులు ఎలా తీసుకోరో అదే విధంగా ఉంటుంది. ఈవెన్ మనకి బ్యాంక్ ఎగ్జామ్స్ కూడా అంతే, ప్రిలిమ్స్ ఎగ్జామ్ మార్క్స్ మెయిన్స్ లో యాడ్ చేయరు. బట్ కొన్ని ఎగ్జామ్స్ కి CBT1, CBT2 అన్ని యాడ్ చేయడం జరుగుతుందా. బట్ ఇక్కడ కూడా CBT1 కి అయితే ఎక్కడ యాడ్ చేయడం జరగదు. క్లియర్ నాన్న. సిలబస్ కూడా చూడండి నాన్న. మనకు ఒకసారి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, 1/3 నెగిటివ్ మార్కింగ్. మ్యాథమెటిక్స్ నాన్న, నెంబర్ సిస్టమ్, డెసిమల్స్ నాన్న, ఓవరాల్ గా అన్ని ఉంటాయి నాన్న. ప్యూర్ మ్యాథ్స్ కూడా కొద్దిగా % ఉంటుంది. ప్యూర్ మ్యాథ్స్ లో మెయిన్ గా ఇంపార్టెంట్ స్టాటిస్టిక్స్ నాన్న. స్టాటిస్టిక్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్ వస్తాయి, ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్ నుంచి. అది ఒకసారి గుర్తు పెట్టుకుని ఆ చాప్టర్ కొద్దిగా బాగా చేయండి, రైల్వే ప్రిపేర్ అయ్యేవాళ్ళు. అదే విధంగా నాన్న రీజనింగ్ లో కూడా ఓవరాల్ మొత్తం సిలబస్ ఉంటుంది, అర్థమెటిక్ ఓవరాల్ సిలబస్ ఉంటుంది. ఒకసారి ప్రిపేర్ అయ్యే ముందు ఈ చాప్టర్స్ వైపు చూడండి. ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో నెంబర్ సిస్టమ్ మొదలు పెట్టేసాను, రీజనింగ్ కూడా మొదలు పెడుతున్నాను 1 or 2 days లో, ఓకేనా. జనరల్ అవేర్నెస్ విషయానికి వచ్చేసరికి నాన్న, మనకి రైల్వేస్ కి ఎక్కువగా మనల్ని అడిగే సిలబస్ లో సైన్స్ ఎక్కువ ఉంటుంది, ఓకేనా. ఆల్రెడీ మనకి చాలా నోటిఫికేషన్ వచ్చినాయి నాన్న. ఇది సిలబస్, ఒకసారి స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి, నేను క్లియర్ చేస్తున్నాను కావాలంటే. ఇది సిలబస్ మీకు, మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్, స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలంటే. అయితే మనకి జనరల్ అవేర్నెస్ లో ఎక్కువ సైన్స్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాను. నేను అనుకోవడం మీరు ఆల్రెడీ ALP కనుక అప్లై చేస్తున్నా సేమ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుంది. అంటే అదే అర్థమెటిక్, అదే రీజనింగ్, అదే జనరల్ అవేర్నెస్ ఉంటుంది. మార్క్స్ కేటగిరీ తక్కువగా ఎక్కువ ఉండొచ్చు. ఒకసారి అన్ని ఎగ్జామ్స్ కి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో కూడా ఒక వీడియో చేస్తాను. నెక్స్ట్ వీడియోలో ఆ విధంగా చూద్దాం. ALP కి అప్లై చేసిన, JEE ఫస్ట్ స్టేజ్ అయినా, లేదు మన టెక్నీషియన్ కి అప్లై చేసిన, NTPC అయినా, గ్రూప్ D అయినా, ఇంకేమైనా పోస్టులు పడినా RRBలో, ఓకే, ఈ పోస్టులు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. వీటిలో ఏ పోస్ట్ ప్రిపేర్ అయినా మీకు సిలబస్ సేమ్ ఉంటుంది. అంటే ఇదే అర్థమెటిక్, ఇదే రీజనింగ్, ఇదే జనరల్ అవేర్నెస్ నాన్న. జనరల్ అవేర్నెస్ లో జనరల్ సైన్స్ మీద కొద్దిగా కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టండి. రైల్వే వాడు సైన్స్ మీద క్వశ్చన్ కొద్దిగా ఎక్కువ ఇస్తా ఉంటాడు. ఆ 40 మార్క్స్ లో అప్రాక్సిమేట్లీ 25 మార్క్స్ మీకు సైన్స్ నుంచే వస్తాయి. అర్థమైంది అనుకున్నా నేను మాట్లాడింది. సిలబస్ పరంగా ఇచ్చినప్పుడు తక్కువ ఇచ్చినప్పటికీ క్వశ్చన్స్ ఎక్కువగా జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్స్ మీద ఇస్తారు నాన్న, ఓకేనా. అయితే ఈ క్వాలిఫైయింగ్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ నాన్న. బట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ ప్రకారం తీసుకోరు, 1:20 రేషియోలో అలా తీసుకోవడం జరుగుతుంది, ఓకేనా. సెకండ్ స్టేజ్ కి, ఓకేనా. క్లియర్. ఇప్పుడు సెకండ్ స్టేజ్ చూద్దాము. సెకండ్ స్టేజ్ అనేది మీకు ఇక్కడ మెన్షన్ చేసేది చూడనా, సెపరేట్ సెకండ్ స్టేజ్ CBT shall be taken for each of the 7th CPC level, level 2, level 3, level 4, level 5 and level 6. అంటే నేను ఒక్కొక్క లెవెల్ బట్టి ఒక్కొక్క CBT ఉంటుంది అని ఇచ్చారు మనకి ఇక్కడ. క్లియర్, అర్థమైంది అనుకుంటాను నేను మాట్లాడింది. అంటే ఒక్కొక్క లెవెల్ కి ఒక్కొక్క CBT ఉంటుంది, ఆల్రెడీ మనం మాట్లాడుకున్నట్టు. సార్ నేను లెవెల్ 1 లో అన్నిటికి CBT 1 లో అన్ని లెవెల్ సెలెక్ట్ అయితే డిఫరెంట్ డేస్ లో అన్ని ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది అన్న, ఓకేనా. దీనికి ఎగ్జామ్ ప్యాటర్న్ చూడండి అన్న. ఇందాక మాట్లాడుకున్నాం ఆల్రెడీ. 120 క్వశ్చన్స్ ఉంటాయి, 35, 35, 50 సేమ్ సిలబస్ నాన్న. సిలబస్ కూడా ఏం మారదు, కాపీ పేస్ట్, ఓకేనా. చూసుకోండి ఒకసారి కావాలంటే. సేమ్ సిలబస్, మనకి క్వశ్చన్ నెంబర్స్ పెరిగినాయి అంతే. ఇందాక
ఇక్కడ 30 ఉన్నాయి CBT1 లో, ఇక్కడ 30 ఉన్నాయి, ఇక్కడ 40 ఉన్నాయి. ఇప్పుడు 50, 35, 35 అయింది నాన్న, సేమ్ సిలబస్. నాన్న మరలా చెప్తున్నాను, మీరు గ్రూప్ డి కూడా నెక్స్ట్ నోటిఫికేషన్ వస్తుంది. ఒకవేళ ఇంతకుముందు ఎవరైనా అప్లై చేయకపోతే గ్రూప్ డి కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ గ్రూప్ డి ఎన్టీపీసీ కూడా సేమ్ సిలబస్. ఓకే నాన్న, మీరు ఆల్రెడీ జేఈ కానీ, ఏఎల్పి కానీ, టెక్నీషియన్ కానీ, ఆర్పిఎఫ్ కానీ ఆల్రెడీ ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ కూడా వచ్చింది. ఈ ప్రిపేర్ అయితే సేమ్ అన్నిటికీ ఒకటే ఉంటుంది నాన్న. అథమెటిక్ రీజనింగ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి, వాటితో పాటు జనరల్ సైన్స్, జిఎస్ వచ్చేసరికి పైన ఓవరాల్ గా జిఎస్ కరెంట్ అఫైర్స్ చూసుకుని వెళ్ళండి నాన్న. ఎక్కువగా మనం కాన్సన్ట్రేషన్ చేసింది అథమెటిక్ రీజనింగ్ ప్లస్ జనరల్ సైన్స్. ఓకే నాన్న, ఇది CBT2 నాన్న. CBT2 తర్వాత టైపింగ్ టెస్ట్ ఉంటుంది కొంతమందికి. ఓకే నాన్న, ఇదిగో టైపింగ్ టెస్ట్ ఉంటుంది కొంతమందికి ఏమో ఇదిగోండి నాన్న, మీరు ఇక్కడ చూస్తే కొంతమందికి CBT కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది, కొంతమందికి ఏమో టైపింగ్ స్కిల్ ఉంటుంది నాన్న. అయితే ఈ CBTలో వచ్చిన మార్క్స్ కూడా కొద్దిగా యాడ్ చేయడం జరుగుతుంది. ఎంత పర్సెంటేజ్ ఏంటది క్లియర్ గా మాట్లాడదాం. నెక్స్ట్ టైపింగ్ స్కిల్స్ కూడా మార్కులు యాడ్ చేయడం జరుగుతుంది నాన్న CBT2కి. CBT2లో వచ్చిన మార్కుల ప్రకారమే జరుగుతుంది. ఈ టీ స్కోర్లు అని ఉంటాయి నాన్న, దీని మీద క్లియర్ గా చేద్దాం. ముందు మనం CBT1, CBT2 క్లియర్ అవ్వాలన్నా దీనికి 1 year టైం పట్టవచ్చు అప్రాక్సిమేట్లీ. ఓకేనా, ఇది టైపింగ్ టెస్ట్ కూడా నాన్న ఇంగ్లీష్ కి 25 words per minute కొట్టాల్సి ఉంటుంది. 30 words per minute నాన్న, అది హిందీగా ఉండొచ్చు. మేబీ ద క్యాండిడేట్ షుడ్ బి ఏబుల్ టు టైప్ 30 words per minute ఇన్ ఇంగ్లీష్. 25 అనేది హిందీ నాన్న, 30 words per minute చేయాల్సి ఉంటుంది టైపింగ్ టెస్ట్ నాన్న. ఓకేనా, ఇది టైపింగ్ సంబంధించి. ఏ ఎగ్జామ్ కి టైపింగ్ ఉంటుంది ఏది అనేది ఒకసారి చూద్దాం నాన్న, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఓకే, ఇవ్వండి నాన్న, ఇవి చూడండి. ఇక్కడ ఒకసారి మీరు క్లియర్ గా చూస్తే స్క్రీన్ షాట్ తీసుకోండి. జూనియర్ క్లర్క్ కమ్ టైప్ కి లెవెల్ 2 పోస్ట్ నాన్న. CBT ఎగ్జామ్ అనేది అన్నిటికీ కామన్ గా ఉంటుంది. ఇక్కడ మెన్షన్ చేసేది చూడండి, కామన్ ఫర్ ఆల్ పోస్ట్ అని, కామన్ ఫర్ ఆల్ పోస్ట్. CBT1 అనేది నాన్న. CBT2 అనేది లెవెల్ 2. ఇదిగో నాన్న, ఇక్కడ వరకు లెవెల్ 2 కాబట్టి ఇది ఇక్కడ వరకు ఒక ఎగ్జామ్ ఉంటుంది. అంటే మీరు లెవెల్ 2 క్వాలిఫై అయితే జూనియర్ క్లర్క్ కి అకౌంట్స్ కమ్, జూనియర్ టైం కీపర్, ట్రైన్స్ క్లర్క్, వీటన్నిటికి లెవెల్ 2నే కాబట్టి వీటన్నిటికి ఒకటే ఎగ్జామ్ ఉంటుంది నాన్న. ఓకేనా, తర్వాత వచ్చిన మార్కులు బట్టి మనకు పోస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ లెవెల్ 2లో పోస్టులకి టైపింగ్ టెస్ట్ ఉంది నాన్న. ఇక్కడ మీరు గమనిస్తే టైపింగ్ టెస్ట్ ఉంది. అంటే మీరు లెవెల్ 2 మరలా లెవెల్ 1 అయిపోయింది CBT1, నెక్స్ట్ CBT2 కూడా క్వాలిఫై అయితే టైపింగ్ టెస్ట్ పిలుస్తారు నాన్న మిమ్మల్ని. ఓకేనా, అయితే ఈ లెవెల్ 3లో ఉన్నటువంటి కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ కి సపరేట్ గా CBT2 ఉంటుంది. బట్ దీనికి టైపింగ్ లేదు నాన్న, మీరు గమనించాలి, ఇక్కడ టైపింగ్ లేదు. ట్రైన్స్ క్లర్క్ కూడా టైపింగ్ లేదు నాన్న, ట్రైన్స్ క్లర్క్ కూడా టైపింగ్ లేదు. ఓకేనా, CBAT అనే ఎగ్జామ్ ఎవరికి ఉంటుందంటే ట్రాఫిక్ అసిస్టెంట్ ఉంటుంది నాన్న, స్టేషన్ మాస్టర్ కు ఉంటుంది. ఓకేనా, CBAT అంటారు, కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అంటారు, దాన్నే సైకో ఎగ్జామ్ అంటారు. నేను కావాలంటే ఒకసారి సైకో ఎగ్జామ్ గురించి ఒకసారి వీడియో చేస్తాను. ఓన్లీ రైల్వేలోనే ఉంటే నాన్న ఈ సైకో ఎగ్జామ్ అనేది. అది ప్రత్యేకంగా ఏఎల్పీలకి, ట్రాఫిక్ అసిస్టెంట్ కి, స్టేషన్ మాస్టర్ కి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈజీగా ఉంటుంది, బొమ్మల్లాగా ఉంటుంది. బట్ తక్కువ టైంలో ఎక్కువ క్వశ్చన్ ఆన్సర్ పెట్టాల్సి ఉంటుంది. మోడల్ క్వశ్చన్ అన్ని కూడా ఒకసారి నేను వీడియో చేస్తాను. ఓకే నాన్న, ఇప్పుడు చూడండి, గూడ్స్ గార్డ్ కి టైపింగ్ టెస్ట్ కానీ ఏమి లేదు, ఇది ఇక్కడ ఉంది. సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ కి ఏమీ లేదు నాన్న. సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ కి టైపింగ్ స్కిల్ నాన్న. కొన్ని ఎగ్జామ్స్ డైరెక్ట్ ఎగ్జామ్ ద్వారా వచ్చేసి ఉన్నాయి. ఇక్కడ డాష్ ఉన్నాయి అంటే ఎగ్జామ్ మెరిట్ మీద ఇచ్చేస్తారు. కొన్నిటికి టైపింగ్ ఉందంటే CBT2 తర్వాత ఇది రాయాలి నాన్న. మీకు ఓవరాల్ ప్రాసెస్ అర్థమైంది అనుకుంటున్నాను. రైల్వేలో NTPC నోటిఫికేషన్ లో మనకు ఉండే పోస్టులు ఇవి నాన్న. ఓకేనా, ఇక్కడ చూడండి 1 నుంచి 13 వరకు ఉన్నాయి. ఈ పోస్టులు ఉంటాయి. ఈ డిఫరెన్స్ లో మనకి లెవెల్ 2 నుంచి లెవెల్ 3 పోస్టుల వరకు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్, ఈ పాయింట్ తెలియాలి మనకి. నెక్స్ట్ డిగ్రీ క్వాలిఫికేషన్. ఓకేనా, అండర్ గ్రాడ్యుయేట్ అయితే నాన్న మీకు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటే ఇక్కడ వరకు కూడా అప్లై చేయొచ్చు. డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే అన్నిటికీ అప్లై చేయొచ్చు, ఒకే అప్లికేషన్ ఉంటుంది. నెక్స్ట్ CBT1 అనేది అందరికీ కామన్, ఇంటర్మీడియట్ వాళ్ళకి, డిగ్రీ వాళ్ళకి అందరికీ కామన్ గా ఉంటుంది. నెక్స్ట్ CBT2 అనేది మట్టికి సపరేట్ గా ఉంటుంది నాన్న. లెవెల్ 2 వాళ్ళకి విడిగా, లెవెల్ 3 వాళ్ళకి విడిగా. ఫర్ ఎగ్జాంపుల్ మీరే కనుక అన్ని లెవెల్ కి సెలెక్ట్ అయితే డిఫరెంట్ డేస్ లో అన్ని లెవెల్ ఆఫ్ ఎగ్జామ్స్ మీకు ఉంటుంది. అది కూడా క్వాలిఫై అయితే టైపింగ్ ఎగ్జామ్ ఉంటుంది. టైపింగ్ ఎగ్జామ్ తో కంప్లీట్ అయినా జాబ్ వస్తుంది. ఒకవేళ మీరు కనుక స్టేషన్ మాస్టర్ కానీ, ట్రాఫిక్ అసిస్టెంట్ కానీ సెలెక్ట్ అయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. అది కూడా సెలెక్ట్ అయితే జాబ్ వస్తుంది నాన్న. దీని తర్వాత మెడికల్ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఇది ప్రాసెస్. ఓకే నాన్న, NTPCకి బాగా ప్రిపేర్ అవ్వండి. రైల్వే జాబ్లు అన్నిటికీ సేమ్ ఒకటే సిలబస్. అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ సైన్స్ మీద, ఈ మూడింటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. కరెంట్ అఫైర్స్, GS ని పైన చూసుకుంటూ వెళ్ళండి అన్న. మీకు జాబులు చాలా ఈజీగా వస్తాయి. ఇప్పుడు నుంచే కాన్సన్ట్రేషన్ చేయండి, లేట్ చేయొద్దు. NTPC నోటిఫికేషన్ ఇంకా రాలా, గ్రూప్ డి నోటిఫికేషన్ కూడా ఇంకా రాలా. గ్రూప్ డి నోటిఫికేషన్ ఇంకా 2 months లో వస్తుంది. NTPC ఈ మంత్ ఎండింగ్ వస్తుంది. ఓకే నాన్న, మీకు టైం ఉంది. ఇప్పుడు మొదలుపెట్టినా కూడా జాబ్ కొట్టడానికి ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నానా. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ NTPC గురించి సమాచారాన్ని తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.